కొండవీటి వాగు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కొండవీటి వాగు దగ్గర అయితే ఉన్నామండి. ఈ పంప్స్ అనేవి ఆన్ చేశారనమాట. కొండవీటి వాగులో వాటర్ ఎక్కువ రావడం వల్ల ఈ పంపింగ్ చేసి కృష్ణా నదిలోకి అయితే రిలీజ్ చేస్తున్నారండి వాటర్ ని. అదే చూస్తున్నారు కదండి వెనక. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదంతా పాలవాగు కొండవీటి వాగు కలిసే ప్రదేశం అండి. అలాగే మీరు ఈ పీడబ్ల్యూడి వర్క్ షాప్ అండి, దాన్ని అయితే మళ్ళా రీమోడల్ చేస్తున్నారనమాట. అలాగే మన ముందు వచ్చేసి ఈ మద్రాస్ కాలువ అండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ పంపింగ్ షెడ్ అండి. ఈ కొండవీటి వాగు సంబంధించి నీళ్ళని పంపింగ్ చేసి కృష్ణా నదిలోకి అయితే రిలీజ్ చేస్తారనమాట. అదైతే ఈ రోజు అయితే పంపింగ్ అనేది స్టార్ట్ చేశారండి. అది చూపిస్తాను మీకు. చాలా బాగుంది చూడటానికి. అలాగే మన అమరావతిలో ఈ వాటర్ అనేవి నిలిచిపోయినాయి అని చెప్పి తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారండి. దానికోసం కూడా నేను ఈరోజు అమరావతి వెళ్ళి మీకోసం వీడియో తీసుకొచ్చి చూపిస్తాను అండి క్లియర్గా. వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇదిగోండి కొండవీటి వాగుకు సంబంధించి వివరం అంతా ఇక్కడ ఉందండి, చూడొచ్చు మీరు. అలాగే చూడొచ్చు దానికి సంబంధించి మొత్తం 2018లో అయితే స్టార్ట్ చేశారండి. ఇప్పుడు ఆ పంపింగ్ హౌస్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. మీకు అటువైపు వెళ్ళి చూపిస్తా. పంపింగ్ హౌస్ దగ్గర మనమైతే ఇప్పుడు అటువైపు చూసాం అనమాట. అటువైపు మొత్తం కొండవీటి వాగండి. అది అమరావతిలో నుంచి వచ్చింది అనమాట. అమరావతిలో ఫ్లడ్స్ ఎక్కువైనప్పుడు నీటిని నియంత్రించడం కోసం నిర్మించిన కొండవీటి వాగు అనమాట అది. అలాగే దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు కృష్ణానదిలోకి ఎత్తిపోయడం అయితే జరుగుతుందండి ఈ వరదల కారణంగా. ఈ వర్షాలు పడడం వల్ల ఒకసారి చూడండి ఎలా ఉందో. అసలు అద్భుతంగా ఉందండి అసలు ఈ కృష్ణానది. చూడండి ఒకసారి, వాటర్ మొత్తాన్ని పంపింగ్ అయితే చేసేస్తున్నారనమాట. అలాగే ఒకసారి మీకు ఆ పైప్స్ కూడా చూపిస్తా. చూడొచ్చండి మొత్తం. ఇంకా ముందుకెళ్ళి చూపిస్తా అండి. ఇదిగోండి మొత్తం ఆ పంపింగ్ షెడ్ అయితే అదండి. అటువైపు కొండవీటి వాగు పాలవాగు కలిసే ప్రదేశం అయితే ఉంటుంది అనమాట. అలాగే ఒకసారి చూడండి మీరే ఎలా ఉందనేది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాండి మీకు. వాటర్ అయితే అసలు మామూలుగా పంపింగ్ నేను చూడటం అయితే ఫస్ట్ టైం అంది. మన కృష్ణానదికి శ్రీశైలం డ్యామ్ లెక్క ఇది. చూడొచ్చు మీరు. చూడటానికి కూడా ఒక అద్భుతమైన వేలాగా అయితే క్రియేట్ చేశారండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా నేను మీకు ముందుకెళ్ళి చూపిస్తా అండి. ఒకసారి చూడండి ఎలాగైతే ఈ మొత్తం మనకి ఈ పంప్స్ అన్నీ 15 పంప్స్ అండి. దీనిలో నుంచి మనకైతే 8 అనేవి ఆన్ చేశారన్నమాట. చూడొచ్చు మొత్తం మీరు 8 పంప్స్ అయితే ఆన్ చేశారండి. అసలు వాటర్ చూడొచ్చు ఎంత ఫ్లో అవుతుందో అసలు. ఇవి మొత్తం ముందుగా మనకైతే ఇక్కడ మద్రాస్ కాలువలోకి అయితే మళ్ళిస్తారండి. ఇప్పుడు అటు కూడా మద్రాస్ కాలువలో కూడా ఈ వరదలు ఈ వర్షాలు ఎక్కువ పడటం వల్ల మద్రాస్ కాలువకు కూడా నీటి సరఫరా అనేది ఆపేశారండి. దాని తర్వాత ఈ కొండవీటి వాగులో ఈ వరద నీళ్లు ఎక్కువ రావడం వల్ల ఈ పంపింగ్ అనేది మొదలు పెట్టారన్నమాట. చూడొచ్చు మీరు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. మనం ఇంకా అటువైపు కూడా వెళ్ళి చూపిస్తా అండి మీకు మొత్తం. ఇదిగోండి చిన్న సైజు వాటర్ ఫాల్స్ లాగా అయితే క్రియేట్ అయిందండి ఇక్కడ, చూడొచ్చు మీరు. అలాగే మనం ఇక్కడ నుంచి చూడొచ్చండి కృష్ణమ్మ. మన ఇంద్రకీలాద్రి వైపు చూస్తున్నట్టు ఉందండి కృష్ణమ్మ. చాలా బాగుందండి చూడటానికి. అలాగే చూస్తున్నారు కదండి వాటర్ అనేవి చూస్తుంటే చాలా బాగుందండి. ఎవరన్నా మన దగ్గరలో ఈ సీతానగరంకి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే రావచ్చండి. ఇది సీతానగరం దగ్గర ఉందన్నమాట. చూస్తున్నారు కదండి ఈ ఫ్లోటింగ్ ఎలా ఉందో. అలాగే మనకి అమరావతిలో వాటర్ లెవెల్ ఎక్కువ వచ్చింది అని చెప్పి అయితే
చూస్తున్నామండి కొన్ని వీడియోస్. అవి ఎప్పుడో పాత వీడియోస్ అండి. మనం కొత్తగా ఇప్పుడు నేను వెళ్తున్నప్పుడే నాకు ఈ దృశ్యం అయితే కనిపించిందండి. మన కొండవీటి వాగు నీళ్ళని పంపింగ్ చేయడం అయితే ఇది మీకు చూపిద్దామని అయితే ఒక వీడియో తీసాను అనమాట. అలాగే నేను మన అమరావతిలోకి వెళ్ళి కూడా మీకు చూపిస్తానండి ఎక్కడ ఏ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది. అంతలా వాటర్ ఫ్లో అయితే ఏం లేదండి చెప్పినంతగా. నేను వెళ్ళి మీకు వీడియో చేసి వివరంగా చూపిస్తాను మొత్తం ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది. అలాగే ఒకసారి మనం కిందకి వెళ్ళి చూపిస్తా అండి మీకు. అక్కడ నుంచి ఇంకా బాగా కనిపించిద్దండి వ్యూ అనేది. చూస్తున్నారు కదండి ఇదంతా ఎలా ఉందో. అలాగే కృష్ణానదిలో కూడా వాటర్ ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉందండి. ఆ గేట్స్ కూడా 65 గేట్స్ని అయితే ఓపెన్ చేశారనమాట కృష్ణానదిలో. అవి కూడా ఒకసారి వెళ్ళి చూపిస్తాం మీకు కృష్ణానది దగ్గర ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే మనం కొంచెం కిందకి వెళ్ళి చూద్దామండి, మొత్తం చూపిస్తాం మీకు క్లియర్గా. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. చాలా మంది అయితే వస్తున్నారండి ఇప్పుడిప్పుడే జనాలు చూడటానికి కూడా. చూడొచ్చు మీరు ఒకసారి ఇక్కడ చూడండి. ఆ వాల్ కూడా ఎంత హైట్ ఉందో దాని నుంచి పైకి వచ్చి పడుతున్నాయండి వాటర్. ఇంకా మనం మీకు కొంచెం కిందకి వెళ్ళి చూపిస్తా అండి. ఇక్కడ అందరూ ఇంతకుముందు స్విమ్మింగ్ చేస్తూ ఉండేవాళ్ళు, మనకు తెలిసిందే కదండి. ఆ స్విమ్మింగ్ ఏరియా కూడా చూడొచ్చు ఎంతలా మునిగిపోయిందో. ఇదిగోండి ఇక్కడైతే స్విమ్మింగ్ అనమాట. స్విమ్మింగ్ చేసే ఏరియా కూడా చూడండి ఎంత దూరానికి అయితే మునిగిపోయిందో. అలాగే ఇదిగోండి ఇది వచ్చేసి కొండవీటి వాగుకు సంబంధించి అండి. ఇది పాత పంపింగ్ హౌస్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుందండి. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం మనం. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా ముందుకెళ్ళి చూద్దామండి. చూస్తున్నారు కదండి ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి 14 అండి, 8వ నెల 2025. చూడొచ్చు మీరు ఇంకొంచెం. చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి ఇంకెంత అందంగా కనిపిస్తుందో. చూడండి చాలా బాగుందండి చూడటానికి. ఇదంతా కొండవీటి వాగులో నుంచి పంపింగ్ చేస్తున్న వాటర్ అండి, మొత్తం చూడొచ్చు. అలాగే నేను మీకు అమరావతిలో వెళ్ళి చూపిస్తాను అండి ఎలా పనులు జరుగుతున్నాయి ఏంటి, ఎక్కడ ఎలా ఉంది పొజిషన్ ఏంటి అనేది. అలాగే మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. చూస్తున్నారు కదండి అటు పక్కనేమో విజయకీలాద్రి, ఇటు పక్కనేమో ఇంద్రకీలాద్రి, మధ్యలో ఈ కృష్ణమ్మ. చాలా బాగుందండి చూడటానికి కూడా. చాలా మంది
ఇంకా మనం ఏదో టీవీ ఛానల్ వాళ్ళు కూడా వచ్చారండి, చూద్దాం. అయితే స్టాప్ చేస్తున్నారండి, వస్తున్నారండి. ఇప్పుడే వదిలేశారండి, వెళ్ళిపోయారు అనమాట. చూడొచ్చండి, ఇక్కడ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది. ఒకసారి ఇంకా కొంచెం కిందకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి అదిరిపోయిందండి. చూడటానికి కూడా చాలా మంది వస్తున్నారండి. ఇంతకుముందు ఇక్కడ స్విమ్మింగ్ చేసేవాళ్ళం అండి, అసలు వాటర్ ఫ్లోటింగ్ ఉండేది కాదు. చూడొచ్చు, ఈ స్విమ్మింగ్ చేసే ఏరియా అంతా కొట్టుకుపోయిందండి ఈ వాటర్ పంప్స్ ఆన్ చేయడం వల్ల. కొండవీటి వాగు. ఇది ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడొచ్చండి ఎంత ఫ్లోటింగ్ ఉందో కృష్ణా నదిలో. ఇక్కడ లైన్ లాగా పడింది కదండి, అదంతా గట్టు అనమాట. అక్కడ ఒక గట్టు ఉండిద్దండి. ఒకసారి గేట్ దగ్గరికి వచ్చామండి, చూస్తున్నారు కదా ఎంత ఫోర్స్గా అయితే వాటర్ వెళ్తున్నాయో. చూడొచ్చు మీరు. ఒకసారి మనం అటువైపుకి వెళ్ళి చూద్దాం. ఒకసారి ఇటువైపు చూడండి ఎలా ఉందో. రైల్వే బ్రిడ్జ్ చూడండి, వాటర్ ఎంతవరకు వెళ్ళినాయో. రెడ్ జోన్ అండి అది, ఎందుకంటే చాలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఆ రిటర్నబుల్ వాల్ ఉండడం వల్ల ఆ కృష్ణలంక ఫ్లోట్స్ నుంచి తప్పించుకుందన్నమాట.